కోల్కతా హైకోర్టు నిన్న ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. 14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ను రద్దు చేస్తూ అక్కడ కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఏంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు అంటే ఓబీసీ ఇల్లుగా గుర్తిస్తున్నటువంటి ఆ రిజర్వేషన్ రద్దు చేస్తూ అక్కడ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది సరికాదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటా ఉంది. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం అక్కడ రాజకీయ వేడిని రగిలిస్తూ ఉంటే, మరోవైపు ఇక్కడ పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి ఇక్కడ హీట్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా అక్కడ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిండు. తర్వాత ఇక్కడ జూమ్ మీటింగ్లో మాట్లాడి 100% కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మాన్ మల్లనను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి ఆయన క్లియర్గా ఆదేశాలు జారీ చేసిండు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా సబ్బండ వర్గాలు తర్వాత అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా నిజంగా తీన్మాన్ మల్లనను అంటే పార్టీలకు అతీతంగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఈ 3 జిల్లాల్లో అంటే అక్కడ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు మేము తీన్మాన్ మల్లనకు శాసన మండలి ఎన్నికల్లో పట్టం కడతామని చెప్పేసి వాళ్ళు ప్రతినబూలుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక బురదలేటువంటి కార్యక్రమం తర్వాత పైసల సంచులు బీసల సంచులు అన్ని కూడా రెడీ చేసుకున్నారట. ఇక్కడ కొన్ని పార్టీలు తర్వాత కొంతమంది అదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఏది జరిగినప్పటికీ ఎన్ని డబ్బులు రకరకాలుగా గతంలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ డబ్బులు వంచినటువంటి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత దొంగ ఓట్లు వేయించుకుంటూ రకరకాలుగా ఇవన్నీ కూడా చేసినప్పటికీ దగ్గరికి వచ్చి అంటే అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే 6,000 జస్ట్ దగ్గరికి వచ్చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అది ఓటమి కాదు, నైతిక గెలిపే అని చెప్పేసి చాలామంది కూడా అన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా తీన్మాన్ మల్లన గురించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే తీన్మాన్ మల్లనకు సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టండి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడండి, ఆయనకు వ్యతిరేకంగా తర్వాత యూట్యూబ్లో ఇట్లా చేయండి అని చెప్పేసి ట్రోల్స్ చేయండి అని చెప్పేసి పైసలు ఇచ్చేసి అక్కడ కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా దిగిపోయి మొత్తం కూడా ఒక హంగామా సృష్టిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సమాజానికి తెలుసు గతంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావాలని చెప్పేసి తీన్మాన్ మల్లనను బదనాం చేసేటువంటి ప్రయత్నం మొత్తం కూడా ఒక బ్యాచ్ అంతా కూడా మొత్తం దాన్ని చేసుకొని దానిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ సమాజానికి ఇటు పట్టభద్రులకు అంటే విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి పట్టభద్రులకు క్లియర్గా తెలుసు. ఎన్ని డబ్బులు ఇచ్చినా లేకపోతే కావాలని చెప్పేసి తీన్మాన్ మల్లన పైన దుష్ప్రచారం చేసినా కానీ మేము 100% మల్లన్న వైపే ఉంటాము, మల్లన్నను గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కనిపిస్తూ ఉంది. మరోవైపు సన్నొడ్లకు సంబంధించి అదొక చర్చ జరుగుతూ ఉంది. అయితే సన్నొడ్లకు సంబంధించి సన్నవొడ్ల దొడ్డొడ్ల అయితే వీటి సన్నాలకు సంబంధించి 500 రూపాయల ఇది బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి హామీకి నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దొడ్డొడ్లకు కూడా ఇవ్వాలి అన్ని రకరకాలుగా అక్కడ ఏది టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసినాయి కానీ అవి కూడా ఇప్పుడు చప్పుడు చేయకుండా ఊరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు అంటే ఇక్కడ మంచి జరగాలంటే 100% ఇక్కడ సన్నాలకు ఇవ్వడం ద్వారా ఇటు రైతులకు మంచి జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్రజలకు కూడా అంటే తక్కువ ధరకే సన్న బియ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే సరఫరా చేస్తున్నటువంటి పౌర సరఫరాల ద్వారా సరఫరా చేస్తున్నటువంటి ఆ బియ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడ కూపన్ బియ్యం ఉంటాయి కదా, ఆ కూపన్ బియ్యం ఎవరు తింటలేరు. 40% మంది కూపన్ బియ్యం తినట్లేదు, దాన్ని అమ్ముకోవడమో లేకపోతే ఇంకే రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా తినాలంటే ఏం చేయాలి, సన్న బియ్యంని మనం పంపిణీ చేసినట్లయితే అవి అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దొడ్డొడ్డు ఉంటే ఆ దొడ్డు బియ్యాన్ని మన సన్న బియ్యంగా పాలిష్ కొట్టి కథం చేసి ఈ రకరకాలుగా మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. కాబట్టి సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుందనేటువంటి మాటలు మాత్రం చర్చనీయాంశంగా మారుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా.
కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇక ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి. టీఎస్ నుంచి టీజీగా మార్పులు, కొత్తగా విద్యుత్ సంస్థల బోర్డులు ఏర్పాటు. ఇక టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ జెన్కో, తర్వాత టీజీ ట్రాన్స్కోగా మార్పులు చేస్తూ ఉన్నారు ఇక్కడ కరెంటుకి సంబంధించి. ఇక టీఎస్ఆర్టీసీ ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీగా చేంజ్ అయిపోయింది. కొత్త లోగో విడుదల చేసిన అధికారులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద టీఎస్ అని ఉండే ఇప్పుడు టీజీ అని మొత్తం కూడా మారుతూ ఉంది. సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్ తీసుకున్నాయి. నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ సన్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు, అసలు దొడ్డు వడ్లే వేయొద్దన్న గత బీఆర్ఎస్ సర్కార్ సన్న వడ్లకు 100 రూపాయల బోనస్ ప్రకటించి మొండు చేయి చూపిండు కాక. ఇక ఆ తర్వాత ఇప్పుడు బోనస్తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే విమర్శలు చేస్తూ ఉన్నాడు. సన్న వడ్లకు బోనస్ పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయ రంగును పులుముతున్నాయి. ఇదే సన్న రకం వడ్లపై మొన్నటిదాకా ఒక మాట మాట్లాడిన పార్టీలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయి. పైగా వానాకాలం సీజన్ మొదలయ్యే టైంలో రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వరిలో ఫైన్ వెరైటీని అంటే సన్న రకం ప్రోత్సహించాలని పదే పదే తెలంగాణకు లెటర్లు రాసింది. ఇప్పటికీ కేంద్రంలోని వ్యవసాయ శాఖ తర్వాత ఎఫ్సిఐ కూడా ఇతర దేశాలకు రాష్ట్రాలకు ఎగుమతులు చేసుకునేలా ఫైన్ వెరైటీ వడ్ల సాగును ఊతమివ్వాలని చెప్తున్నాయి. అయితే కానీ ఇక్కడ కేంద్ర మంత్రి బీజేపీ లీడర్లు బోనస్ ఇవ్వడాన్ని తప్పుపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక 5 నెలల కిందటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా 2020 అక్టోబర్లో ఇదే సన్న రకాలకు క్వింటాల్కు 100 రూపాయలు లేదా 150 రూపాయలు ఇచ్చే యోచన ఉందని ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. ఇక అంటే ఇస్తా అని చెప్తాడు, ఇయ్యాడు ఎప్పుడైనా కాక అట్లే ఉంటుంది కదా కథ. అసలు వరి సాగు చేయొద్దని, వరి వేస్తే ఉరి అని చెప్పేసి 2022లో అప్పటి సీఎం కాక ఎవరు కేసీఆర్ ప్రకటించిండు. ఒకవేళ సాగు చేసినా సన్నాలే వేసుకోవాలని చెప్పిండు. అయితే ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు, ఇటు సన్నవడ్ల సాగు చేసే రైతులకు మంచి ధర ఇప్పించి లాభాలు వచ్చేలా చేసేందుకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించగా విమర్శలు చేస్తుండడంపై ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సన్నోడ్లకు సంబంధించి ఇట్లున్నది కదా మొత్తం మీద. అంటే అసలు సన్నొడ్లు పంపించండి, ఫైన్ రైస్ని అవి దేశ విదేశాల్లో అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ మరి దొడ్డొడ్లకు ఇవ్వాలి తర్వాత సన్నొడ్లు అని చెప్పేసి ఇదో చర్చ వస్తే మళ్ళీ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత కేంద్రం కానీ ఇప్పుడు దీనిపైన యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఓ అంటుండేగా ఎవరైనా మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత ఇక కేటీఆర్ ఇదంతా కూడా మొత్తుకుంటా ఉన్నారు. అయితే ఏంటంటే విషయం ఏంటంటే కాక ప్రకటించిండు ఇప్పుడు 500 రూపాయలు కాదు 100-150 రూపాయలు ఎక్కువ ఇస్తా 100% సన్నోడ్లకు అని చెప్పిండు. సన్నోడ్లకు ఇస్తా అని చెప్పిండు. ఒకవేళ వడ్లేసిన తర్వాత ఇయ్యలేదు, ఇయ్యకుండా తర్వాత మళ్ళీ పంటేస్తే ఆ పంటేసిన తర్వాత అరే ఒరేస్తే ఊరే అని చెప్పేసి చెప్పిండు. ఇట్లా రకరకాల నాశనం చేసిండని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికల. ఇక సన్న వడ్లకే బోనస్ ఎందుకు సన్న వడ్లకి ఇవ్వాలనుకుంటున్నారు? ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో తెలిపింది. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్పై చర్చించారు. రాష్ట్రంలో సాగవుతున్న వరి, వస్తున్న ఉత్పత్తి, రాష్ట్రంలో వినియోగమవుతున్న బియ్యంపై లెక్కలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు గుర్తించారు. దాంతోపాటు రేషన్లో దొడ్డు బియ్యం తీసుకుంటున్న వారిలో 40% కూడా వాటిని తినడానికి వాడడం లేదని, నిల్వ పెరిగిపోతున్నాయని తేలింది. ఇక అదే దొడ్డు రకం వడ్లను సాగు చేస్తున్న రైతులకు అనుకున్నంత గిట్టుబాటు ధర రావడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. సన్న రకం వడ్డు సాగు చేస్తే దిగుబడి 2-3 బస్తాలు తగ్గినా దొడ్డు రకం కంటే ఎక్కువ లాభాలు వస్తాయని, దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని, అంత దూరం ఆలోచించకపోయినా రాష్ట్రంలోనూ పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని అధికారులు అన్నారు. సన్నాల సాగుకు రైతులు అలవాటు పడి లాభాలు గడిస్తే ఏటా వాటివైపే మొగ్గు చూపుతారన్న నిర్ణయానికి వచ్చారు. అయితే తక్కువ ధరకే సన్న బియ్యం అందివ్వాలనే బోనస్ ముందుగా సన్నవడ్లకు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అంటే ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద సన్నాలపైన ఇక వాళ్ళు యూటర్న్ తీసుకున్నారంట. కుంగిన పిల్లర్ల కింద భారీ గ్యాస్ ఉన్నదంట. చూసుకోరికి ఎట్లున్నదో కథ. అక్కడ గట్టొద్దురా నాయన, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు గట్టకు, అట్లా ఏకు ఆగమాగం చేయకంటే లేదు నేను పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి కాక ఏం చేసిండు, ఆయన్నే ప్లాన్ గీసిండు, ఇట్లా అన్నాడు, కథం చేసిండు, మొత్తం పెద్ద ఇంజనీర్ అన్నాడు. ఇక ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇక ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పేసి దాంట్లో మొత్తం పెద్ద ఒక వీడియో కూడా వేసి పెట్టిండ్రు, డాక్యుమెంటరీ వేసి పెట్టేసి మొత్తం సూపర్ హిట్ అట్టిట్లా అని చెప్తే లాస్ట్కి వస్తే వీడుందట కథ.
కుంగిన పిల్లర్ల కింద గ్యాస్ భారీగా గ్యాస్ ఉందట, లేకపోతే మొత్తం కూడా పీకే అవకాశం ఉందట పరిస్థితి. మేడిగడ్డలోని 7వ బ్లాక్లో పెద్ద రంధ్రం గుర్తించిన అధికారులు, దానివల్లే 2 గేట్లను ఎత్తలేని పరిస్థితి. ఇక పూడ్చకపోతే పక్క బ్లాక్ల పైన ప్రభావం పడే అవకాశం ఉంటుందంట. ఏదేమైనా ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసుల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం. 3 బ్యారేజీలను పరిశీలించిన WPRS ఎక్స్పర్ట్స్ అంట. ఇక స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. చూసిన వాయిగా మొత్తం ఆగం చేసిండు కాక 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇగో ఇట్లా ఇడి తీసుకొచ్చిండు. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లోని కొంగిన పిల్లర్ల కింద భారీ రంధ్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల వద్ద రిపేర్లు మొదలుపెట్టిన అధికారులు ఆయా బ్యారేజీల గేట్లను పైకి ఎత్తుతున్నారు. అయితే మేడిగడ్డలోని 7వ బ్లాక్లో ఉన్న 8 గేట్లలో ఇప్పటికే 5 గేట్లను పైకెత్తారు. అయితే మరో 3 గేట్లను ఎత్తాల్సి ఉంది. కుంగిన పిల్లర్ల పక్కన ఉన్న 20, 21వ నెంబర్ గేట్లను ఎత్తడానికి బదులుగా పూర్తిగా తొలగించాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ కమిటీ సూచించింది. మొత్తం పీకేయాలి, ఇది గేట్లు ఎత్తుడు కాదని ఆయన మొత్తం దీన్ని లేపితేనే మొత్తం తీసేస్తేనే కథ క్లియర్గా ఉంటుందని చెప్పిందంట. లేకపోతే మొత్తం ఆగం అవుతుంది. ఇది కుంగిపోవడం కాదు, మొత్తం ఇంకా ఇక్కడ కింద ఉన్నటువంటి మొత్తం అక్కడ ఊర్లన్నీ కూడా కొట్టుకపోతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి ఇక్కడ ఏది కాళేశ్వరము ఇట్లా చేసిండు కాక ఆగమాగం చేసి ఇట్లా చంద్ర చేసిండు. ఇక తులం బంగారం 2 లక్షల రూపాయలట. చూసుకోరు ఎట్లున్నదో లెక్క. మొత్తం బంగారం రేట్లు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. బంగారం కొనిపెట్టుకోరి. 10 గ్రాముల గోల్డ్ ధర ఇంకో 9 ఏళ్లలో 2 లక్షలు అవుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2015లో 24,740 రూపాయలు ఉన్న 10 గ్రాముల బంగారం ధర 2023 నాటికి 3 రెట్లు పెరిగింది. వచ్చే 9 ఏళ్లలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి బంగారం బాగా రేట్లు పెరుగుతుందంట. ₹1,00,000 కాదు 2 లక్షలు కూడా అవుతుందట కదా. ఇక 3 రోజులు వానలు. రాష్ట్రంలో గురువారం నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో బుధవారం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అక్కడక్కడ వర్షాలు పడతాయంట. ఈసారి వానలు మంచినే పడతాయంట. ఇక ఐపీఎల్ క్వాలిఫైయర్ 2కు రాజస్థాన్ అర్హత సాధించింది. ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న బెంగళూరు కలలకు రాజస్థాన్ చెక్ పెట్టింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్స్ 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించేసింది. ఇక్కడ రాజస్థాన్ అర్హత సాధించింది. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నం రెడీ అయిపోయినాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకకు సిద్ధమవుతున్న ప్రభుత్వం జూన్ 2న గీతంతో పాటు విగ్రహం, చిహ్నం నమూనాలు ఆవిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్ చేయించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కూడా తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుంది నాయన. తెలంగాణ తల్లి అంటే అసలు సాదా సీదాగా ఉంటుంది. తెలంగాణ తల్లి అంటే గౌరవించి అట్లా ఉట్టిపడే విధంగా ఉంటుంది. సొమ్ములు పెట్టుకొని మొత్తం దురసాని లెక్క ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నారంట. అందుకని తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తా ఉన్నారు. అటు రాష్ట్ర గీతం ఏది జయ జయ హే తెలంగాణ, ఇటు చిహ్నం కూడా రెడీ చేస్తూ ఉన్నారు. అది 2 తారీఖు నాడు రిలీజ్ చేస్తారట. ఇక తిరుమలలో సీఎం రేవంత్ ఫ్యామిలీతో కలిసి శ్రీవారి దర్శనం. ఏపీలో ఏర్పడే సర్కార్తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. తిరుమలలో కాటేజీల నిర్మాణానికి సహకరిస్తాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అయితే ఇక్కడ మనవడు ఉన్నాడు కదా, ఆ మనవనికి తలనీలాలు తీసేందుకు, గుండు వేపిస్తేందుకు తీసుకుపోయారంట. అందుకని పోయేసి శ్రీవారిని దర్శించుకుని వచ్చిండ్రు. అక్కడ సంబంధాలు మంచిగా కొనసాగిస్తాం. తర్వాత అక్కడ కాటేజీలు కడితే కూడా మేము ఏమైనా ఫండ్ కావాలంటే ఇస్తాము. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు తిరుమలకి వెళ్తే, తిరుపతికి వెళ్తే అక్కడ ఉండడానికి వీలు లేకుంటున్నది. కాబట్టి మేము కూడా ఫండ్ ఇస్తాం. కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిండంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పూణే యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు. జూన్ 5 వరకు రిమాండ్ హోమ్కు తరలింపు. ఇటీవల ఇచ్చిన
బెయిల్ షరతులపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినాయి. దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జువైనల్ కోర్టు. బాలుడి తండ్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. చూసినావా, ఇష్టం వచ్చినట్టు గుద్ది చంపేస్తే ఇట్లుంటది లెక్క. కారులో ఊపిరాడక చిన్నారి మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. దయచేసి మీరు కార్లు డోర్లు తీసి పెడతా ఉన్నారు, తీసి పెట్టేసి అది మొత్తం కూడా గ్లాస్ ఎక్కించి పెడతారు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలు ఒకవేళ ఆడుకుంటూ ఆ కార్ డోర్లు తీసేసి లోపలికి వెళ్తారు. వాళ్ళకి మళ్ళీ ఆ డోర్లు తీయరాక లోపలనే ఉండిపోతే అక్కడ గాలి ఆడదు. ఎందుకంటే ఎండ కొడుతుంటుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఆ గ్లాసులన్నీ మూసుకుపోతాయి. ఇటు చాలా సంఘటనలు జరిగినాయి ఇటువంటి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. కరెక్ట్గా లాక్లేషన్ పెట్టండి. లేకపోతే కార్ గ్లాస్ ఉంటాయి కదా, కొంచెం దించి పెడితే ఏం కాదు. ఎందుకంటే కొంచెం గాలి వస్తుంది, ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 40 హోటళ్లపై కేసులు. చూసుకోరు ఇక ఎట్లున్నదో. ఇక హోటల్లో తింటాం, మొత్తం మంచిగా ఉంటాం అనుకుంటే ఇట్లుంటుందట కథ. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు చేసిండ్రు. గత నెల 16 నుంచి 90 చోట్ల రైడ్స్ చేసిండ్రు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఇక జిహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. పేరొందిన హోటల్స్, రెస్టారెంట్లు మొదలు బార్లు, పబ్ల వరకు నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారంట. కిచెన్లు శుభ్రంగా ఉండడం, తర్వాత అపరిశుభ్రంగా ఉండడం, తర్వాత పురుగులు పట్టిన పాడైపోయినటువంటి కాలం చెల్లిన వస్తువులు, 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్ను కూడా వినియోగించేసి మంచిగా సుయ్యి అనుకుంటే తీసుకొచ్చేసి వేడివేడిగా తీసుకొచ్చి ఇంత మసాలా తల్లి కొట్టిస్తే మంచి వాసన వచ్చి తర్వాత వేడివేడిగా ఉంటే తిన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి వస్తుందంట. చాలా హోటళ్ళు, పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్ళు కూడా ఈ కోవలకొని ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వండుకొని తింటే మంచిగా ఉంటుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఇక పిన్నెల్లిని అరెస్టు చేయండి. ఈవీఎం ధ్వంసం ఘటనపై ఏపీ పోలీసులకు ఈసీ ఆదేశం. ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అక్కడ ఏపీలో అంటే అక్కడ ఎన్నికల సమయంలో జరిగినటువంటి విధ్వంసకాండకు సంబంధించి అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తం కూడా ఈవీఎంలను ధ్వంసం చేసి అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి రకరకాలుగా దానికి సంబంధించిన వీడియోలు కూడా మొత్తం కూడా బయటకు వచ్చినాయి. అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సాక్ష్యాధారాలు క్లియర్గా ఉన్నాయి కాబట్టి అవి గుర్తు తెలియని వ్యక్తులుగా గతంలో పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. అయితే ఇప్పుడు ఆయన వీడియోలో క్లియర్గా ఉన్నాయి కాబట్టి పిన్నెల్లిని అరెస్ట్ చేయండి, తర్వాత ఆయన పైన క్లియర్గా కేసులు పెట్టండి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే అక్కడ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి అంటే ఒకవేళ ఈయనకు 7 సంవత్సరాల శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ పరారులో ఉన్నాడంట, తప్పించుకొని పోయిండు, మొత్తం కనిపిస్తలేడని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. హైదరాబాద్ అప్పుడే వచ్చేసిండు, తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి దేశంలో ఉన్నాడా విదేశాలకు వెళ్ళిండా తెలియదని చెప్పేసి అంటా ఉన్నారు. అక్కడ ఏపీకి సంబంధించి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఏపీలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టడంపై ఈసీ సీరియస్ అయింది. పోలింగ్ రోజు పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి వీరంగా సృష్టించారు. దాంతో ఎమ్మెల్యే తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. దీనిపై టీడీపీ నేత లోకేష్ పెట్టిన ట్వీట్ను ప్రస్తావించింది కేంద్ర ఎన్నికల సంఘం. చూసుకోయిగా మరి ఈయనది ఏమవుతుందో పరిస్థితి తెలియదు. ఇక 7 ఏళ్ళు జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుందంట. బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అవన్నీ చట్టవిరుద్ధంగా జారీ చేశారని కామెంట్ చేసింది. ఇక ఓబీసీ కొత్త లిస్టు ప్రిపేర్ చేయాలని బెంగాల్ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయింది. ఇక జడ్జిమెంట్ బీజేపీ ఆర్డర్ అని ఆరోపిస్తూ ఉంది అక్కడ ఎవరు, మమతా బెనర్జీ. అయితే ఏమైందంటే 2010 నుంచి జారీ అంటే ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అక్కడ రిజర్వేషన్లు అమలు చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే అవి ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. అయితే జరిగిపోయింది కానీ ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు అని చెప్పేసి అక్కడ కోల్కతా హైకోర్టు తీర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో అవినీతి గుట్టు, బినామీల పేర్ల మీద భారీగా కట్టబెట్టిన ఏసీబీ. ఇక డైరీలో పలువురు పోలీసు అధికారుల పేర్లున్నాయంట. ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన జడ్జి చెంచల్గూడ జైలుకు వెళ్ళిండు. ఇగో ఈయన కథ చూసుకో ఎట్లుంటుందో లెక్క. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 14 ఏళ్ల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. బెంగాల్లో 2010 తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు రద్దు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొత్తగా ఓబీసీల జాబితాను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రయోజనం పొందిన వారికి ఇబ్బంది లేదని కూడా వెల్లడించింది. కోర్టు ఉత్తర్వులను ఆమోదించాం, కోట కొనసాగుతుందని చెప్పేసి సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కోర్టు తీర్పా లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల. హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇష్టం వచ్చినట్టుగా మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో రకరకాలుగా దూషణలకు దిగుతా ఉన్నారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఎన్నికల క్యాంపెయినర్లకు చెప్పండి అని చెప్పేసి అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్గా అక్కడ 2 పార్టీల అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం లీగ్, శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రచారంలో హద్దు దాటొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరు పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక క్యాంపెయినర్లు ఎన్నికల నియమావళిని పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్షులపైనే ఉంటుందని చెప్పేసి కూడా గుర్తు చేసింది. బీజేపీ కాంగ్రెస్ తమ స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలలో కనీసం మర్యాద పాటించే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పార్టీల నేతల ప్రసంగాల తీరుపై లోక్సభ ఎన్నికల్లో 5వ దశ ముగిసిన తర్వాత ఈసీ స్పందించింది. కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పనిచేస్తుందంటూ మోడీ, తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇరు పార్టీలకు ఈసీకి ఫిర్యాదు చేసినాయి. అయితే వీటిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చిండ్రు. తెలంగాణ ఏర్పాటులో అప్పటిదాకా ఏపీఎస్ఆర్టీసీగా ఉన్న సంస్థ ఏర్పాటు కంటే ముందు అయితే టీఎస్ఆర్టీసీగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని తీసుకురావడంతో టీజీఎస్ఆర్టీసీగా మారింది. ఇప్పుడు ఒకే రోజు 2 మున్సిపల్ కమిషనర్ల సస్పెన్షన్. తుర్కయాంజాల్, బాన్సువాడ కమిషనర్లపై వేటు వేసిండ్రు. తుర్కయాంజాల్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆంధ్రజ్యోతి కథనాన్ని ఉటంకించిన అధికారులు ఒక వార్త కనిపిస్తూ ఉంది. కమిషనర్లు ఇట్లా కథ చేసిండ్రంటే వాళ్ళని సస్పెండ్ చేసి పడేసారు. కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్, 2.11 లక్షల కోట్ల డివిడెంట్. ఆర్బీఐ చరిత్రలోని అత్యధికం. బ్యాంకు కేంద్ర బోర్డు భేటీలో నిర్ణయం. ఆర్థిక రంగం బలోపేతం నేపథ్యంలో భారీ డివిడెంట్కు ఆమోదం. ఇక ద్రవ్యలోటు లక్ష్య సాధనలో కేంద్రానికి ఉపయోగపడనున్న నిధులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ కేంద్రానికి ఆర్బీఐ భారీగా గిఫ్ట్ ఇచ్చిందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక చెంచల్గూడ జైలుకు సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక గృహేతర విద్యుత్తు ఛార్జీలు పెంపు. సర్కార్ అనుమతిస్తే ఛార్జీలు సవరించాలని యోచన. కోర్టు తర్వాత ఏఆర్ఆర్ దాఖలకు డిస్కంల నిర్ణయం. 50,000 కోట్లకు పైగా నష్టాలతో డిస్కంలు ఎదురీత. ఇక ఉపశమనం పొందాలంటే ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోలుకోలేని దెబ్బ పడ్డది. దీంతో మళ్ళీ ఎట్లయ్యాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారంట అధికారులు. సంక్షోభంలో పంచాయతీలు, నిధులలేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్. ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎస్ఎఫ్సి ఇక 4 నెలలుగా పెండింగ్లో కేంద్ర నిధులు. విద్యుత్ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ఇక ట్రాక్టర్ డీజిల్కు కూడా కష్టాలే ఉన్నాయంట. పదవిలో ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచులు. ప్రత్యేక అధికారుల పాలనతో మరిన్ని ఇక్కట్లు. అప్పులు చేసి కడుతున్నామంటున్న అధికారులు. నిధులు వస్తేనే పంచాయతీల అభివృద్ధి. పరిస్థితిగా ఇట్లున్నది లెక్క. సంక్షోభంలో ఉండిపోయినాయట. వికారాబాద్ జిల్లా జంషెద్పూర్
గ్రామ పంచాయతీలో 650 మంది జనాభా ఉంటారు. ఇక ఈ గ్రామానికి ప్రతి నెల ఎస్ఎఫ్సి నిధులు 34,130 రూపాయలు, కేంద్రం నుంచి 54,170 రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఏడాదిన్నర కాలంగా ఎస్ఎఫ్సి నిధులు 4 నెలలుగా కేంద్ర నిధులు రావడం లేదు. విద్యుత్ బిల్లు 24,000, కార్మికులకు 12,000 రూపాయలు, ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు 7,000 రూపాయలు, వీధి దీపాల నిర్వహణకు 5,000 రూపాయలు, ఇతరాలకు 15,000 రూపాయలు కలిపి ఆ గ్రామ పంచాయతీ నిర్వహణకు ప్రతి నెల 63,000 రూపాయలు అవసరమవుతాయి. అయితే నిధులు రాకపోవడం వల్ల వీటిని సర్దుబాటు చేయలేక అక్కడ అధికారులు సతమతం అవుతున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకో కథ ఎట్లున్నది. ఇక దారుణంగా ఉందట పరిస్థితి. ఇక పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసులో మాయం అని చెప్పేసి ఏపీకి సంబంధించిన వార్త. ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డిలో అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చినాయి. పాలమూరులో పత్తి మిల్లులో బస చేసినట్ట. పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ముందే జంప్ అంట. అదుపులోకి డ్రైవర్తో పాటు పిన్నెల్లి దొరికిపోయారా? ఏ క్షణమైనా అరెస్టుకు ఛాన్స్ ఉంది. గుర్తు తెలియని పిన్నెల్లి సిట్ రాకతోనే ఆ గుట్టు బయటపడింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సంక్రాంతికి సన్నబువ్వ. జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ. స్కూళ్ళు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఇప్పటికే సన్నబియ్యం. ఇక పీడిఎస్ను కలిపితే ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతుంది. ఈ స్థాయిలో సేకరణ కష్టమే. 500 రూపాయల బోనస్ సన్నాల సాగుకు ఊపునిస్తూ ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సన్నబువ్వ తినొచ్చు, ఎందుకంటే రేషన్ షాపులలో కూడా ఇక సన్నబియ్యం పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంటుందంట. ఎందుకంటే సన్నాలు పండిస్తే ఇక సన్నాలనే పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 3,000 కోట్ల రూపాయలతో పంటల బీమా పథకం. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే బోనస్. మున్ముందు దొడ్డు రకం వడ్లకు హామీలు పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. ఓకే, ఇక పట్టభద్రులారా మీరు మోసపోతారా అని చెప్పేసి కేటీఆర్ అంటుండ. చూసుకో, పట్టభద్రులను మోసం చేసిన నువ్వే కదనే రామన్న. ఏం చేసినావు? 3,016 రూపాయలు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటివి, తర్వాత జాబ్ క్యాలెండర్ అంటివి, అన్ని అంటివి మొత్తం మోసం చేస్తేవి, నాశనం చేస్తేవి. ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ బిల్లులు కడతా అంటివి అవి పక్కకు పెడతీవి. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుతీవి. తర్వాత ఇప్పుడు ఏమైంది? ఎవరైతే పరిశోధక విద్యార్థులు ఉంటారో, ఎవరైతే పిహెచ్డి స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వం అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మినిమం 10,000 రూపాయలు వాళ్ళకు అక్కడ ఫెలోషిప్ వస్తుండే. ఆ ఫెలోషిప్ కూడా తీసి ఖతం చేసి పడేస్తాయి. ₹1 కూడా ఒక్కరికి ఇవ్వకపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా మొత్తం మీద నేను మంచిగా చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తే డైలాగులు ఎవరు నమ్ముతాడు చెప్పు? ఇష్టం వచ్చిన డైలాగులు. 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసగిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలను చెప్పి ఒకటి ఇవ్వలేదని చెప్పేసి. ఒకటెందుకు లేదురా నాయన, 30,000 ఉద్యోగాలు చూస్తలేవాను. కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలు వీళ్ళు ఆర్డర్లు ఇచ్చిందట. కేసీఆర్ భర్తీ చేసిన నాయన నోటిఫికేషన్ ఇస్తే భర్తీ చేసినట్ట. నోటిఫికేషన్ అది ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఎన్నికల ముందర ఇట్లా ఇచ్చిపోతారు. నిజంగా నువ్వు సిపాయివి అయితే, లావు సిపాయివి అయితే మంచిగా నిరుద్యోగులకు తర్వాత విద్యార్థులకు మంచి చేసేటోనివి అయితే అప్పుడే ఎన్నికల కంటే ముందే అది ఫిల్ చేసేటోనివి. చేయకుండా ఆగని చేసి ఇప్పుడు మళ్ళీ లంగ కథలు. ఎంజీఎం కూడా కరెంట్ ఇవ్వలేదని ప్రభుత్వం ఇది. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నాడుగా, లావు మాట్లాడుతున్నావు ఆయన. ఇక తీన్మాన్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవాలి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. 3 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేసిండు. తిరుమలలో దర్శనం తర్వాత కూతురు, అల్లుడు, మనవడితో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. తీన్మాన్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు క్లియర్గా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులకు, అటు మంత్రులు అంటే ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలకు క్లియర్గా దిశానిర్దేశం చేసిండ్రు. ఏపీతో సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై అక్కడి కొత్త ప్రభుత్వంతో కలిసి ముందుకు. తిరుమలలో భక్తుల కోసం సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. శ్రీవారి సన్నిధిలో మనవడికి పుట్టు వెంట్రుకలు, తర్వాత కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు నిన్న ముఖ్యమంత్రి. రైతులను సీఎం బెదిరిస్తున్నారు. దొడ్డు రకం సాగైతే గడ్డు కాలమే అనేలా రేవంత్ తీరు. ప్రతి గింజ కొంటామని కేంద్రం చెబుతున్నా జాప్యమని చెప్పేసి నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? రకంతో సంబంధం లేకుండా రైతులకు బోనస్ ఇవ్వాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియా
ను ఏ ప్రాతిపదికన ఆహ్వానిస్తారని చెప్పేసి ఆయన అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక్కడ మీరు క్యూ స్టడీలో ఉంటుంది. తర్వాత ఇక్కడ తీర్మానం ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచిత విద్యకు తొలి అడుగు అని చెప్పేసి ఒక వార్త అది ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు స్కాన్ చేసుకున్నా కానీ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డిఎస్సి, తర్వాత హెచ్జిటి ఇవన్నీ కూడా ఫుల్ కోర్సులు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత ఆర్ఆర్బి ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సులు ఉన్నాయి. మీరు ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు, లేకపోతే తీర్మానం ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుంచి మీరు చదువుకోవచ్చు. నన్ను జైలుకు పంపిండ్రు, ఉద్యోగాలు ఇవ్వాలని నిలదీసినందుకే నిరుద్యోగుల కోసం నా బిడ్డల్ని వదిలి జైలుకెళ్ళా. పట్టభద్రులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా. గెస్ట్ లెక్చరర్ సమస్యలకు త్వరలో పరిష్కారం. ఏజెన్సీలోని పట్టభద్రులకు మంచి అవకాశాలు. పట్టభద్రుల పక్షాన పోరాటం చేసిన నన్ను గెలిపించండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. పిలువాలి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలదీసినందుకే తనను జైలుకు పంపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న అన్నారు. బుధవారం సత్తుపల్లిలో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ ఇక్కడ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ నోటిఫికేషన్ల కోసం కేసీఆర్ను ప్రశ్నించినందుకు వికలాంగులైన చిన్న బిడ్డను సైతం వదిలిపెట్టి జైలుకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ సారాదంద కేసులో జైలుకెళ్లిందని, పట్టభద్రులారా ఎవరు మంచి చేస్తారో, ఎవరు మీ భవిష్యత్తును కోసం మాట్లాడతారో, ప్రజల పక్షాన కొట్లాడతారో ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి తీర్మాన్ మల్లన్న కోరుతా ఉన్నారు. మొత్తం మీద అంటే తీర్మాన్ మల్లన్నకు క్లియర్గా అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి గొంతుకగా ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్నకు మేము మద్దతుగా నిలుస్తూ ఉన్నాం. మేమందరూ కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, తర్వాత ఒక సమాజానికి మంచి చేయాలనుకుంటున్న వ్యక్తి చట్టసభల్లో ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కానీ, తర్వాత అక్కడ విద్యార్థులు కానీ, ఇటు నిరుద్యోగులు కానీ, అటు పట్టభద్రులందరూ, ఇటు ఉపాధ్యాయులు, తర్వాత ఉద్యోగులు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. అయితే ఇక్కడ రకరకాలుగా ఏదో చేద్దామని చెప్పేసి పేడ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ పేడ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా యూట్యూబ్ ఛానల్ కొనేసి వాళ్ళకి పైసలు ఇచ్చి, అరే మొత్తం మీద నువ్వు తీర్మానం వాళ్ళని ఒక్కడిని గెలవకుండా వేయాలని చెప్పేసి ఎట్లయితారని ఆయన పట్టభద్రులు క్లియర్గా ఉన్నారు. రెండనా వెంకటంరా చెప్పండి అన్న. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అన్న వాళ్ళు వచ్చిండ్రు. రండి ఇటు సైడ్ దా వెంకటన్న. చెప్పండి ఎందుకు వచ్చిండ్రు, ఏం కథ అసలు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూజేసీ తరపున కూడా తీర్మాన్ మల్లన్నకి మద్దతుగా ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా ఇవాళ ఏకతాటి మీదకి వచ్చి తీర్మాన్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ తెలంగాణలో ఈరోజు అన్ని కాలేజీల్లో కూడా ప్రచారం జరుగుతుంది. సుదర్శన్ ఎందుకు చేస్తారన్న సార్ అంటే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఉన్నారు, 52 మంది ఉన్నారు. 52 మంది ఉంటే తీర్మాన్ మల్లన్నకి ఎందుకు చేయాలనుకుంటారు? 10 ఏళ్ల కాలంలో మన దేశ ఉద్యమం ఒక పోరాటం అయితే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నియంత పాలనను తరిమి కొట్టడానికి చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం మల్లన్న గారిది. ఈ సమాజంలో ఒక ప్రశ్నించిన 10 ఏళ్ల కాలంలో మీడియా పూర్వకంగా ప్రశ్నించిన గొంతుకు ఏదైనా ఉందంటే ఓన్లీ క్యూ న్యూస్ మాత్రమే. కాబట్టి ఆనాడు 10 ఏళ్ల కాలంలో ఈయన యూనివర్సిటీలో కావచ్చు, మేము ఏ చిన్న పోరాటం చేయాలన్నా, ఏ చిన్న ప్రెస్ మీట్ పెట్టాలన్నా, దిష్టిబొమ్మ దహనం చేయాలన్నా మా మీద ఆర్ట్స్ కాలేజ్ కాడ పర్మిషన్ లేదని చెప్పి కేసు పెట్టిన పరిస్థితులు ఇదే క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చి మా ప్రశ్న మా గొంతుకయ్యి ఆనాడు మల్లన్న నిలిచిండు. కాబట్టి ఇవాళ మేము స్వచ్ఛందంగా, మేము కాంగ్రెస్ పార్టీ కాదు అయినా కూడా స్వచ్ఛందంగా మల్లన్నకు మద్దతుగా, ఎందుకు నిరుద్యోగుల పక్షాన 10 ఏళ్ళు కష్టపడ్డాడు, పోరాటం చేసిండు, ప్రశ్నించిండు, ఈ నియంత్రణను గద్దె దింపే వరకు కూడా కంకణ బద్దులై ప్రశ్నించిండు. కాబట్టి ఈ మల్లన్నను
మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే వేసి కాదు, భారీ మెజార్టీతో మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిపాజిట్ కూడా రాకుండా గల్లంతు చేయాలని చెప్పేసి వాళ్ళ ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రులకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా, ఓ పట్టభద్రులుగా మేము ఇవాళ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఇవాళ మేము ఈ మద్దతు తెలపడం కోసం ఈ క్యూన్యూస్ ఆఫీస్కి రావడం జరిగిందన్న. థ్యాంక్ యూ అన్న చెప్పండి అన్న, మీరు గాదే వెంకట మాట్లాడండి. ఈరోజు తీన్మార్ మల్లన్న అంటే ఈరోజు ప్రశ్నించే గొంతుకు ఒక సూచిక. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఎన్నో కేసులు ఎదుర్కొన్న తీన్మార్ మల్లన్న ఈరోజు పట్టాభద్రుల కోసం నేను ఒక ప్రశ్నించే గొంతుగా నేను ఉంటానని చెప్పి ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో మన విద్యార్థుల పక్షాన ఎవరు పోరాడినా కూడా ఆ పోరాటానికి మనకు మద్దతు లేకుండా గత ప్రభుత్వం కూడా ఎలాంటి పోరాటం చేసినా కూడా నిర్బంధాలు ఎదుర్కొన్నాం తప్ప ఒక స్వేచ్ఛా వాయువులు కానీ మన యొక్క హక్కుల్ని మనం మాట్లాడటానికి కానీ మనకు రావాల్సిన వాటా కోసం మన ఉద్యోగాల కోసం మాట్లాడటం కానీ ఈరోజు ప్రభుత్వం మనం కనీసము వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఉండే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల పక్షాన మొన్ననే విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో కూడా విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి, విద్యార్థుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల కోసం న్యాయం చేయడం కోసము ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయం పట్టించుకోలేదు, విద్యార్థులను పట్టించుకోలేదు, కనీసం విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి అవకాశాలు రావాలన్నా కూడా అవకాశం తొక్కిపట్టడం కోసం చూసింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యార్థుల కోసం ఆలోచిస్తుందో ఆ విద్యార్థుల పక్షాన ఆ గ్రాడ్యుయేట్స్ పక్షాన ఈరోజు మల్లన్న గారిని బరిలోకి నిలపడం జరిగింది. మల్లన్న గారిని బరిలోకి నిలపడం అంటే విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి విద్యార్థులకు ఒక వారధిగా ఈ మల్లన్న గారిని ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్ననే చెప్పాడు. ఏదైతే మల్లన్న గారిని ఈరోజు ఎమ్మెల్సీగా మనం నిలబెడుతున్నామో ఈ మల్లన్న గారు ప్రభుత్వానికి విద్యార్థులకు ఒక వారధిగా ఉంటాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను తిరుమల చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఏదైతే ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్యలో వారధిగా ఉండి విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీ విద్యార్థులకి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మీరు ఖచ్చితంగా మీరు తీర్చాలని చెప్పేసి ప్రశ్నించే గొంతుగా మల్లన్న గారికి ఉంది. కాబట్టి ఆ మల్లన్న గారిని ఖచ్చితంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు మల్లన్న గారికి మద్దతుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఒక బ్లాక్ మెయిలర్కి కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇదే బ్లాక్ మెయిలర్ని మేము కేటీఆర్ గారిని మేము అడుగుతా ఉన్నాం, సూటిగా అడుగుతా ఉన్నాం. కేటీఆర్ గారు మీరు ఏ బ్లాక్ మెయిలర్, మల్లన్న గారు బ్లాక్ మెయిలర్ అంటున్నారు కదా, బ్లాక్ మెయిలర్ అనే వ్యక్తి ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేసిండు? నీ ఆస్తుల కోసం క్వశ్చన్ చేయలేదు, నీ వాటాల కోసం క్వశ్చన్ చేయలేదు, నీ ప్రభుత్వంలో డబ్బు కోసం క్వశ్చన్ చేయలేదు. ఈ విద్యార్థుల పక్షాన, ఈ ప్రజల పక్షాన, ఈ ప్రజలకి సమస్యలు ఉన్నాయి, మీరు నెరవేర్చండి, ఈ తీర్చండి అని చెప్పేసి మల్లన్న గారు ప్రశ్నించి అది బ్లాక్ మెయిలరా? అది బ్లాక్ మెయిల్ అంటారా? అంటే ప్రభుత్వం ప్రజల సమస్యలను మీ దృష్టికి తీసుకోవడం అదొక బ్లాక్ మెయిలా? కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఒకటే కేటీఆర్ గారిని గత ప్రభుత్వానికి ఈరోజు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వానికి ఏదైతే మన సమస్యలు విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందో అప్పుడే ప్రభుత్వం కూడా ఆలోచించడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రభుత్వంలో కనీసము ఒక ఎవరిని కూడా, సామాన్యుని కానీ విద్యార్థులు కానీ ఎవరిని కూడా, కనీసం మంత్రులను కూడా మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి మీరు కల్పించలేరు, కలిసే అవకాశం కూడా కల్పించలేదు. మరి అలాంటిది మీకు ఈరోజు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ప్రశ్నించడానికి మీకు అవకాశం ఉంది, మీ సమస్యలు మీకు చెప్పడానికి మీకు అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంటే ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో ప్రశ్నించే గొంతుకొని విద్యార్థుల పక్షాన మీరు ఉండాలని చెప్పేసి మల్లన్న గారిని ముందుకు తీసుకుపెడితే ఒక బ్లాక్ మెయిల్ టికెట్ ఇస్తారని చెప్పేసి అనటము మీకు సమంజసం కాదు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. 56 కేసులు ఏ విధంగా పెట్టిండు? 56 కేసులు ఏ విధంగా పెట్టాడు? ఆయన సొంతంగా పెట్టిన ఆస్తులే కదా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ప్రశ్నించే కేసులు, ప్రశ్నించే జైలు పంపడం, అంటే మీ యొక్క ఆస్తుల మీద ప్రశ్నించినందుకు, విద్యార్థుల మీద ప్రశ్నించినందుకు, మా త్యాగాల మీద 10 ఏళ్ళు మీరు గద్దెనెక్కి స్థిరాస్తులు సంపాదించుకున్నారు, రాజభోగాలు అనుభవించారు. బిడ్డ కేసీఆర్, కేటీఆర్ మిమ్మల్ని జైలు పంపించాలి. మిమ్మల్ని జైలు పంపిస్తేనే ఏదైతే అమరవీరుల ఆత్మలు
శాంతిస్తే తప్ప అప్పటి వరకు శాంతించవు. ఎందుకంటే మీ 10 ఏళ్ల కాలంలో ప్రశ్నించిన మల్లన్న మీద 56 కేసులు కాదు 100 కేసులు కూడా పెట్టారు. మీరు జైలు పంపిరు. సిగ్గు శరం ఉండాలి. కేసులు ఉన్నాయంటే మీరు పెట్టిన కేసులు మీరు లిస్టు తీసి 56 కేసులు ఉన్నాయంటే అదే బోధన మాటేనా? సిగ్గు శరం ఉండాలి. 56 కేసులు నేను మాట్లాడనీకి. అయితే ఈరోజు మరి తీర్మానం మనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మేము చాలా వరకు స్వాగతిస్తున్నాం. అసలు విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేట్స్ అంటే ముఖ్యంగా ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలే. అసలు గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటిది? వాళ్ళ యొక్క ఉన్నటువంటి విద్యని అభ్యసించిన వాళ్ళని ఎంత దూరం చేశారంటే చాలా వరకు ఈ గత 10 సంవత్సరాల్లో విద్యార్థులకు ఉద్యోగాల కోసం మాట్లాడేటువంటి ఫెలోషిప్ కూడా మొత్తం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 10,000 రూపాయల ఫెలోషిప్ ఉండే. నానెట్ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కరికి ఇచ్చిరా? అదే కాదు ₹1 ఇచ్చిరా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది, అసలు బీజేపీలు మాట్లాడితే చాలా సిగ్గుచెట్టు. అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఎప్పటి నుండో ఎంతోమంది బలహీన వర్గాలు బతికారు. ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో దేశంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఫెలోషిప్లు మొత్తం కట్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కువగా ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో పిల్లలు చాలామంది విద్యార్థులు దానివల్ల బాధపడ్డారు. అంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్య చదువుకొని రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళకు కూడా అవకాశం లేని పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 3 జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పట్టభద్రులు ఆలోచిస్తున్నారు. వాళ్ళు తక్కువ గారు. ఎందుకంటే గతంలో మేము చాలామంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లవరాజేశ్వరరెడ్డి మా కోసం మాట్లాడని చెప్పేసి ఆ జిల్లా వాళ్ళు ఎన్నుకున్నారు. అసలు వాళ్ళ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మాట్లాడిండా విద్యార్థుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం మాట్లాడిండా? 3 ఏళ్ళకే కాడెత్తేసి చక్కపోయి మళ్ళీ ఎమ్మెల్సీ వదిలిపెట్టి అంతే. దానికో తప్ప మరి విద్యార్థుల సమస్యల మీద, విద్యార్థుల ఉద్యోగాల కోసము, మరి యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల కోసం ఈనాడు మాట్లాడా. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగానే ఉస్మాన్ యూనివర్సిటీలో కాకుండా ఉన్నటువంటి అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీలను కూడా తక్షణమే భర్తీ చేసిన తర్వాత వాళ్ళకు జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగాల పరిస్థితి ఏంటి, మరి ఇన్ని సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా కొన్ని ఉస్మాన్ యూనివర్సిటీ కాదు వేరే యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ లేని పరిస్థితి ఉంది. అన్ని కాంట్రాక్టు లేకపోతే పార్ట్ టైం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా ప్రాధాన్యత మాత్రము గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులందరూ కూడా ఆలోచించుకొని మల్లన్న గారికి ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు పేడ్ బ్యాచ్ ఉన్నది కదా, ఆ పేడ్ బ్యాచ్ ఏం చేస్తుందంటే మల్లన్న కోటేయద్దు, మల్లన్న ఇట్లా, మల్లన్న అట్లా అని చెప్పేసి కేటీఆర్ ఏం చేసిందంటే మేము 32 ఛానళ్ళు మేము పెట్టుకుంటే అయిపోతుండే యూట్యూబ్ ఛానళ్ళు, మేము అందుకే ఓడిపోయినాం అట్లా అని అన్నాడు కదా. అని ఏం చేసిందంటే మొత్తం ఉన్న ఛానల్ ఉన్నాయి కదా, చిన్న చిత్తక జోకుడు బ్యాచ్ కి కొన్ని పైసలు ఇచ్చినాడు. పైసలు ఇచ్చేసి ఇక రోజుకు మీరు చేయాల్సింది ఏంటంటే ఏం చేయొద్దు, మల్లన్న తిట్టాలి, మల్లన్న బదనాం చేయాలి, ఇది చేసిందట. అయితే దీంతో ఏమైతుందంటే అది కొంచెం కన్ఫ్యూజ్ లో పడుతున్నాం. అంటే కొంత విద్యార్థులు కానీ పట్టభద్రులు అరే నిజంగా ఇంతమంది ఇట్లా అంటున్నారు, ఇది ఏం కావచ్చు అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారండి, నేను ఏంటంటే వాళ్ళు క్లారిటీ రావాలి వాళ్ళకు. అంటే విద్యార్థులు కానీ తర్వాత ఒక నిరుద్యోగులు కానీ పట్టభద్రులు కానీ వాళ్ళని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. ఏది పేడ్ బ్యాచ్, వాళ్లకు తీర్మానాల పట్ల ఏం చెప్తారు గురించి? మిత్రులకి ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులకి ఏ సమస్య వచ్చినా కూడా మొదట స్పందించింది ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నని మేము ఓయూజేసీ నుంచి మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా. ఇప్పుడు కేటీఆర్ కొన్ని ప్యాకేజ్ స్టార్లని, సోషల్ మీడియా స్టార్లని చేయడం జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీన్మార్ మల్లన్న అది ఇది అని చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాలు ఈ సోషల్ మీడియా ఈ ప్యాకేజ్ బ్యాచ్ ఎక్కడ ఉందని నేను అడుగుతున్నా. ఈ ప్యాకేజ్ బ్యాచ్ ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడుంది? ఇప్పుడు ఈ నిరుద్యోగుల పట్ల కానీ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల కానీ మొట్టమొదటి స్పందించింది ఎవరంటే తీన్మార్ మల్లన్న. దాదాపుగా 50 కేసులు తన మీద వేసుకున్న మిత్రులారా. దాదాపుగా 50 కేసులు ఎవరి కోసం వేసుకున్న తీన్మార్ మల్లన్న అని ఒకసారి నిరుద్యోగులు ఆలోచించవలసిందిగా కోరుచున్నాం మిత్రులారా. చెప్పండి ఏమని చెప్తారు? ఏదైతే ఇప్పుడు తీర్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వారందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా,
తీర్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, రేపు మీకు కూడా తీర్మార్ మల్లన్నకు ఏదైతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏ విధంగా అయితే కేసులు పెట్టి బెదిరించి ఇబ్బందులకు గురి చేసిందో, రేపు కూడా మీకు అదే పరిస్థితి మళ్ళీ వాళ్ళు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్స్గా మీరు ప్రజల సమస్యలని నిష్పక్షపాతంగా ఒక వ్యక్తుల గురించి కానీ సమస్య గురించి కానీ నిష్పక్షపాతంగా మీకు వ్యవహరించాల్సిన ఛానల్స్కు మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తిని అతను ఓటు వేయదు, అతను మంచోడు కాడని చెప్పడం అనేది సమంజసం కాదు. ఎందుకంటారంటే రేపన్నాడు ఈరోజు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో సమాజం చూస్తుంది కదా, కాబట్టి ఎప్పుడు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తూ తీర్మానాలకు వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్తున్నారో వారు కూడా రేపన్నాడు మీ మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పేసి ఇంకొకరిని కూడా ప్రొవోకేట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ మల్లన్నకు వ్యతిరేకంగా ప్రజల సమస్యలకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పక్షాన మీరు నిలబడుతున్నారు కాబట్టి ఏ రోజైనా కూడా మీరు అలాగే ఉండాలి. కాబట్టి ఎవరైనా ఒక కొమ్ము కాదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడదు, ఎవరికి మనము వ్యతిరేకంగా ఉండొద్దు. కాబట్టి ఎందుకంటే సమస్యలనే సమస్యలుగా పరిష్కరించాలి. ఎవరికి మా ఓటర్స్ అది 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 మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు అలాంటి పనులు చేయకండి. పదేళ్ళు ఇప్పటికీ థర్డ్ టైం మల్లన్న నిలబడ్డాడు. థర్డ్ టైం గతంలో 2 సార్లు గట్టి పోటీ ఇచ్చిండు, సెకండ్ స్థానంలో నిలబడ్డాడు. అలాంటిది నీ నియంత పాలన 10 ఏళ్లలో గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలబడ్డాడు అంటే నీ నియంత పాలన పోయిన తర్వాత ఇవాళ ప్రజలు స్వేచ్ఛావాయుని పీల్చుకున్న తర్వాత ఇవాళ మల్లన్న భారీ మెజార్టీతో గెలవకపోతే ఏం చేస్తాడు? 100% గెలుస్తాడు. ఈరోజు ప్రభుత్వం పోయిందని చెప్పేసి మీలాంటి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా వాళ్ళకు మిమ్మల్ని దగ్గర తీసుకొని మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడండి, ప్రశ్నించే గొంతులకు వ్యతిరేకంగా మాట్లాడని చెప్తున్నారు. కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్, ఎందుకంటే గత 10 ఏళ్లలో మనం చూసినాం, మీడియాని నిర్బంధం చేశారు, విద్యార్థులను నిర్బంధం చేశారు, ప్రజల్ని నిర్బంధం చేశారు, ఎవరిని కూడా కనీసం వాళ్ళ దరిదాపులో కూడా రానియకుండా వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా ప్రయత్నం చేశారు. కాబట్టి మళ్ళొకసారి అదే రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మళ్ళొకసారి మనందరూ కూడా అలాంటి నిర్బంధాలు రాకుండా ఉండాలంటే మనం అలాంటి వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళ ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యల మీద స్పందించండి, సమస్యగా చేయండి. అది కానీ మనం ఒక పార్టీకి మద్దతుగా ఉండి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మన ఒక ఛానల్స్ మీడియాకు ప్రధానంగా మీడియాకు అది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ఓయూజేఏసీ నుంచి కానీ కేయూజేఏసీ నుంచి కానీ ఐక్య విద్యార్థి సంఘాల నుంచి కానీ ఒకటే మనం చేస్తున్నాం, మేము అప్పీల్ చేస్తున్నాం. 3 జిల్లాల నిరుద్యోగులకు కానీ పట్టభద్రులు 3 జిల్లాలకు సంబంధించి ఉన్నారు. ఖమ్మం జిల్లా, నాది ఖమ్మం జిల్లా, మిత్రుడు నాది ఖమ్మం జిల్లా, నల్గొండ అన్నది వరంగల్, నల్గొండ. మేము ఒకటే అప్పీల్ చేయాలనుకుంటున్నాం మిత్రులారా. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి నిరుద్యోగుల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ ఏ సమస్య వచ్చినా ముందుండి నేనున్నా అని మల్లన్న ఒక ప్రజా గొంతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది మిత్రులారా. కేసీఆర్ని ప్రశ్నించిందంటే తెలంగాణలో మొట్టమొదట మల్లన్న అని ఓయూజేఏసీగా మేము భావిస్తున్నాం మిత్రులారా. అందుకే తెలంగాణ ఈ 3 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులు కానీ ఒకసారి ఆలోచించండి. ఈరోజు మల్లన్నకి మనం ఎందుకు ఓటేయాలని కూడా ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మల్లన్నని మనం ఓటేస్తే మొదటి ప్రయారిటీ ఓటేస్తే రేపు రేవంత్ అన్నతో మాట్లాడి తెలంగాణలో ఉన్న టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కూడా భర్తీ చేయడంలో మల్లన్న మొదటి ప్రాధాన్యత వహిస్తాడని మేము భావిస్తున్నాం మిత్రులారా. అందుకే ఓయూజేఏసీ నుంచి టీజేఏసీ నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం మిత్రులారా. మొదటి ప్రాధాన్యత అవుతూ మల్లన్నకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లుంటది బ్యాలెట్ ఇట్లుంటది. మనది సీరియల్ నెంబర్ 2 మల్లన్న తీర్మానం మల్లన్నది సీరియల్ నెంబర్ 2. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఐ, సిపిఎం, ఆ తర్వాత అక్కడ జనసమితి అన్ని పార్టీలు కూడా అన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీ గుర్తేం ఉండదు, చేయి గుర్తేం ఉండదు. క్లియర్గా తీర్మానం మల్లన్న అని ఉంటుంది, సీరియల్ నెంబర్ 2 ఉంటుంది, తీర్మానం మల్లన్న ఉంటుంది, ఇక్కడ పేరు అక్కడ ఫోటో ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పేసి ఉంటుంది. పక్కన బాక్స్ ఉంటుంది, ఆ డబ్బాల 1 నెంబర్ వేయాలి, ఓన్లీ నెంబర్ వేయాలి, 1 గీత గీయాలి. ఇది ONE1 అని రాయడం కానీ 1 అని రాయడం కానీ జై తీర్మానం మల్లన్న రాసుడు కానీ లేకపోతే ఏస్తన్ కానీ సూపర్ అని కానీ ఇట్లా రాయొద్దు. ఇట్లా రాస్తే మన ఓటు చెల్లది. కాబట్టి దయచేసి జస్ట్ 1 నెంబర్ వేయండి. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
లెనిన్ భాయ్, తర్వాత ఇక్కడ పూసల రమేష్ అన్న, డాక్టర్ భూమేశ్వర్ అన్న, తర్వాత గాదే వెంకటన్న. థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నాం. ఫోటో రైట్. థ్యాంక్ యూ. మనం ఇది అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నుంచి కానీ తర్వాత కాకతీయ నుంచి కానీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల జేఎస్ఎల్ నుంచి పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంది. మద్దతు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అరే మల్లన్న కావాలి, మల్లన్న అనేటువంటి వ్యక్తి ఇట్లా చట్టసభల్లో ఉంటే మంచి జరుగుతుంది ప్రజలకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందరికీ నిజంగా ధన్యవాదాలన్న. పట్టభద్రులు చిక్కేదెవరికి? హీటెక్కిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, స్పీడ్ పెంచిన పొలిటికల్ పార్టీలు, ప్రచారంలో పోటాపోటీగా అగ్రనేతలు, అన్ని వర్గాల నుంచి తీర్మానాలకు విశేష మద్దతు, దశాబ్దాల పోరాటానికి ఫలితం, ప్రతిఫలం దక్కే ఛాన్స్, సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ గల్లంతే. ఇక పరువు నిలుపుకునేందుకు బీజేపీ ఆరాటం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. పోలింగ్ తేదీ గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులు ప్రచారం వేగం పెంచాయి. అయితే ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఒకవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, మరోవైపు ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో బలమైన ఓట్లు సాధించాలని బీజేపీ భావిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ తిరుపతికి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఉప ఎన్నిక పైన అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన ప్రధానంగా దృష్టి సారించిండు ఆయన. తర్వాత జూమ్ మీటింగ్లో నిన్న మాట్లాడిండు మంత్రులతో, తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, అటు ఎమ్మెల్యేలు, తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడిండు. 100% తీర్మానాలను గెలిపించుకోవాలి, భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మీరందరూ కూడా సాయశక్తిలా కృషి చేయాలి. ప్రతి కార్యకర్త కూడా గ్రామస్థాయి నుండి, వార్డు నుంచి, గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పిండు. అయితే పార్టీ సంబంధించి ఇట్లా వస్తూ ఉంటే తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అంటే ఇక్కడ సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించినాయి. అటు జనసమితి, తెలంగాణ జనసమితి పార్టీ కూడా అంటే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా మద్దతు ప్రకటించింది ఆ పార్టీ నుంచి కూడా. కాబట్టి మొత్తం మీద విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంటే తర్వాత తీర్మానాలనే మనకు కావాలంటా ఉంటే ఇగో కొంత లంగ బ్యాచ్ని తీసుకొచ్చి రకరకాలుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏం చేసినా కానీ తెలంగాణ సమాజానికి తర్వాత ఈ 3 జిల్లాల పట్టభద్రులకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఎవరి మాటలు విని మోసపోకండి మిత్రులారా. ఎందుకంటే గతంలో చేసినటువంటి పోరాటాలు, గతంలో చేసినటువంటి ఉద్యమాలు, గతంలో అంటే ఎన్ని జైలుకి వెళ్ళినా కానీ రకరకాల కేసులు పెట్టినా కానీ ఎట్లా వ్యవహరించిండో మీకు అందరికీ తెలుసు, మీ అందరి మనసులో ఉంది. కాబట్టి అదే చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సీరియల్ నెంబర్ 2 దగ్గర 1వ నెంబర్ వేసి గెలిపించాలి. ఇక తిరుమలలో తెలంగాణ భవనాలు, కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారి దర్శనం, మనవడి పుట్టెంట్రుకలు సమర్పించిన రేవంత్ రెడ్డి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంను కలుస్తా, 2 రాష్ట్రాల అభివృద్ధికి సాధించేలా కృషి చేస్తా అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిన్న. మల్లన్నకు టీయూటీఎఫ్ మద్దతు, మండలిలో మల్లన్న ఉండాలి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అక్కడ టీయూటీఎఫ్ అక్కడ ఉపాధ్యాయ సంఘం చెప్తా ఉంది. ఇక తీర్మాన్ మల్లన్నకే తమ మద్దతు, పట్టభద్రులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కూడా నిన్న ఎక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించేసి ఇక్కడ హైకోర్టు అడ్వకేట్స్ కూడా జేఏసీ కూడా పూర్తిగా తీర్మాన్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక బేడారంలో ప్రత్యేక పూజలు, మల్లన్నను గెలిపించాలి, తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్చునీరి కిషన్ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వికలాంగ పట్టభద్రుల ఓట్లు తీర్మాన్ మల్లన్నకే. వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగులందరూ కూడా తమను అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మల్లన్నను గెలిపిస్తే తమ కోసం మాట్లాడేటువంటి గొంతుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు దివ్యాంగులు కూడా భావిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య. ఇక బీఆర్ఎస్ను మట్టి కనిపించాలి, తెలంగాణ సామాజిక ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ఆచార్య కూరపాటి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక భువనగిరి బార్ అసోసియేషన్ మద్దతు, అధ్యక్షుడు హరినాథ్ గౌడ్, సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నిన్న నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ గౌడ్ కానీ, తర్వాత అక్కడ కృష్ణ గారు కానీ, జనరల్ సెక్రటరీ కృష్ణ గారు కానీ, తర్వాత భువనగిరి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ ఎవరు అన్న వెంకటేశ్వర్లు అన్న కూడా వచ్చిండు. మొత్తం కూడా క్లియర్గా తీర్మాన్ మల్లన్న గెలిపించుకుంటామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు తర్వాత అన్ని వర్గాల నుంచి కూడా పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంది.
చెప్తున్నాం ఇక్కడ నుంచి. మాది నా పేరు సురేష్ నాయక్, మాది పాలకుర్తి కాన్స్టిట్యున్సీ. ఓకే. నేను అన్నకు మద్దతుగా రావడానికి వచ్చిన. ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు ఏంటంటే చాలా మంది అన్నకు నెగిటివ్గా చేస్తున్నారు. ఈ 10 ఏళ్ళు అన్న ఏం చేసింది అనేది మర్చిపోయారు జనాలు. కొంతమంది అంటే ఇప్పుడు మనం ఇది పెడతాం కదా, పోల్ పెడతాం కదా, అందులో 95% మనకు ఇది ఉంటది, 5% వాళ్ళు అగెన్స్ట్ ఉంటారు. ఆ 5% బ్యాచ్ గాలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని ఊర్ల గ్రూప్లకి వెళ్ళి నా ఫోటో వేసేసి నేను తీర్మానాలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఒక కథలు మళ్ళీ అన్ని చెప్తున్నారు, అట్లా వ్యతిరేకంగా చెప్పి బదనాం చేస్తున్నారు. ఈ 10 ఏళ్లలో తీన్మార్ మీద జరిగిన దాడును మర్చిపోయారు, కేసులు మర్చిపోయారు, అన్న పడ్డటువంటి బాధలు మర్చిపోయారు, ఆయన పడ్డ నిందలు మర్చిపోయారు, అన్ని మర్చిపోయేటట్టు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు జనాల్ని. ఇప్పుడు పట్టభద్రుల్ని కూడా అంతకాలం మభ్య పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు, కానీ వీళ్ళతో అది కాదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం వాళ్ళ విజ్ఞులు, వాళ్ళకు తెలుసు, వాళ్ళకి ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దు అనేది తెలుసు. ఇప్పుడు అన్నకున్న ప్రచారాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఏం చేయలేక పిచ్చిలేసి అరే మీరు కనీసం ఇదన్నా చేయండి, వీళ్ళకి ఆపోజిట్ అన్నా మాట్లాడురు అని చెప్పేసి ఇట్లా ఊర్లలో వాళ్ళకు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు అది తప్ప చేసేది ఏం లేదు. అన్న ప్రజల కోసం, పట్టభద్రుల కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం గొంతుకై మాట్లాడింది అన్న ఒక్కడే. ఇక్కడ ఈ 10 ఏళ్లలో మాట్లాడింది ఒక్కడే. ఆ రోజు ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడలే, కనీసం ఎవరిని ఎదిరించాలన్నా కూడా తెలియదు. ఆ రోజు ఎవరికైనా తెలుసా అన్న ఒక పోలీస్ స్టేషన్లో మన మీద ఏమైనా తప్పుగా కేసు పెడితే మళ్ళీ మనమే ఆ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ మీద మనం కేసు పెట్టవచ్చు, ఆ విషయం ఎవరికైనా తెలుసా? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజం మొత్తం చాలా మందికి తెలియదు. అట్లాంటిది లేకపోతే అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళని సాయం చేయడం, గుండె ఆపరేషన్లు కానీ చిన్నపిల్లలకి ఆపరేషన్లు, చదువుకునే వాళ్ళకి ఇది సహాయం చేయడం, ఇవన్నీ చేసిండు అన్న. కాబట్టి దీన్ని ఎవరు పట్టభద్రులు అయితే మర్చిపోరు. ఆ మర్చిపోలేని నిజాలు అవి. అన్నగారి మీద ఆ రోజు ఆఫీస్ మీద జరిగినటువంటి దాడుల్ని కానీ అవన్నీ ఎవరు మర్చిపోలేరు. అవన్నీ ఎవరైనా మర్చిపోయినా కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట అన్న, మల్లన్న అనే వ్యక్తిని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తున్నారు వీళ్ళు. కొంతమంది ఎంటర్టైన్మెంట్, రోజు దాడులు జరగాలి, రోజులు కేసులు ఉండాలి, రోజు జైల్లో పడాలి అని చెప్పేసి అదే ఉద్దేశంతో మాట్లాడినారు తప్ప మరి ఈయన కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఈయన కూడా ఒక అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. ఎప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండాలని అనుకుంటున్నాం, మరి ఈ కొంతమంది కూడా అనుకుంటున్నారు కదా, మరి మనకు పని జరగాలంటే కూడా మనకు కూడా ఒక అధికారం అనేది కావాలి కదా. అన్న మాకు ఇది లేదు అది లేదని చెప్పేసి ఎన్ని రోజులు నువ్వు కొట్లాడతావు, అన్న మాకు ఇది కావాలంటే ఇచ్చే స్థానం ఆయనకు ఉండాలి కదా. ఏ అధికారం లేకనే సంబంధించి కూడా ఆ రోజు మాట్లాడారు, మీరు మాట్లాడారు. నాగార్జున సాగర్ నుంచి ఒక అబ్బాయి ఇడికి వచ్చి అన్న నేను అన్నం తినక 3 రోజులు అవుతుంది అన్న అని చెప్పేసి ఇడికి వచ్చి ఏడ్చిండు, లైవ్ లో ఏడ్చిండు. ఆ నెక్స్ట్ డేనే నేను వచ్చి బంజారా భాషలో అన్న అని చెప్పేసి నేను మాట్లాడినా ఆ విషయం గురించి. ఆ విషయం మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోలేదు, ఎవరు మర్చిపోలేదు. కొంతమంది అన్న మర్చిపోయేటట్టు చేస్తున్నారు జనాలు. వాళ్ళకి చెప్తున్నా 5% బ్యాచ్, వాళ్ళకి పేరు పెట్టిన 5% బ్యాచ్ వాళ్ళు మనకి 100% లో 5% కాదు వాళ్ళు. వాళ్ళకి ఆ పేరు కన్నా పెద్దగా బెస్ట్ సూటబుల్ అయితే ఏది లేదు. అన్నకైతే ప్రతి ఒక్కరు ఓటేయండి, మీకైతే పట్టభద్రులు అందరికి నేను చేతులకి మొక్కుతున్నా. ఇప్పుడు ఏ అధికారం లేనప్పుడే అన్నగారు ఇంత చేసిర్రు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినప్పుడు ఇంకో 100 మంది ఇంకో 1000 మందికి సాయం చేస్తాడు తప్ప ఆయన అయితే ఇంకో ఇది చేయడం. ఇంకొక విషయం చెప్తున్నా, 1.5 కోటి ఆస్తులు రాసిచ్చిండు కదా. నేను ఇప్పుడు ఎంతమంది 50 మందికి పైన ఉన్నారు కావచ్చు. నేను చెప్తున్నా అన్న, మీకున్న ఆస్తులు ఒక 10% రాసి ఇవ్వండి అన్న. మీరు నిలబడుతున్నారు కదా, మీరు కూడా నిలబడుతున్నారు అన్న. రాసిండు కదా ఆయన, బినామీ ఉన్నది ఇది ఉన్నది చెప్తున్నారు కదా, ఆయన రాసిండు కదా, ఎంతో కొంత రాసిండు కదా ఆయన ఒకటికి. మీరు రాయండి, మీకున్న ఆస్తులు 1,00,000 రూపాయలు రాయమని చెప్తున్నా. 10,000 1000 రూపాయలు కూడా రాయరు వీళ్ళు, ఒక రోజు టైం కేటాయించి కూడా చేయలేరు వీళ్ళు. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా పట్టభద్రులారా ఆలోచించండి. మీకోసం 10 సంవత్సరాలు కొట్లాడింది మల్లన్న, ఈ విషయం మాత్రం వాస్తవం. ఒకసారి బంజారా భాషలో మాట్లాడుతున్నా. सेठ राम राम मार ग्वार भाई बंजारा, आज तमें एक रिक्वेस्ट कर रो मैं काई का तो अपन ग्वार बंजारा में छजो को पट्टाभद्रुल ओटरलु कुण छो. आज अपन 3 मार मल्लना तमार ओटे घाल लोगन मैं कोर रोचु कसन केन का तो आज अपने वासु लड़ाई मारो केन कती मल्लना मारो हटो. आज एक विषय काई का तो आज 10 वर्ष अपन केन काई रेणो केन कती आज मल्लना अपने वो काम कीधो छे सवार एमएलसी कन का वेजा कलती कर सवार आज अपन ग्वार बंजारा में 46 जीव होती रास मन के छिजार आज आगमेगे उदा नागार्जुन सागर నుంచి आयो नागार्जुन सागर మా एसटी अब्बाई है ना वो आयो ये तादानी वाते की रोय में 3 दाड़े भी हम दड़ा खादो कोनी धान खादो कोन जन में हनियन कदना ये तादान रोय तो एक हामी कोन दिनो मल्लना रेताणे కాబట్టి आज 10 वर्ष काई भी जगण अपन भूल जायर छे नी
कसन का तो हट दे रहा 10 वर्ष मल्ल ना पर कतरा मन की आज लड़ाई मारे कतरा मन क्या नहीं किदे कतरा अटैक किदे पर तो आज अपने सारू हुब्बेरो अति केस लेवे ताणी 71 రోజులు కేసు జైలే మారో కసన్ రో కేర్ సారు ఓర్ घरे సార్ రోకోని अजय की सार रोकोनी केवलम अपन तेलंगाना राष्ट्र में छजे अपन ग्वारमाटी सारू नवती अपने सारी तेलंगाना प्रजल सारू आज मल्लना काई कोण अपने सारू कोटलाडोछु काबट्टी तमार ओटेन काई करो मल्लनान घालो फर्स्ट प्रायोरिटी वोट मात्र मल्लनान घालो कन तमेन सेन रिक्वेस्ट करोछु मार गौरमाटी बंजारा सेन राम राम जय सेवालाल థ్యాంక్ యూ అన్న సురేష్ నాయక్. థ్యాంక్ యూ అన్న ఇగో ఇది అంటే నిజంగా చిత్తశుద్ధితో ఉండదు మళ్ళన్న అట్లా. ఓకే రైట్, లేట్ అయిపోతుంది. ఇక కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసింది. మరోసారి మమతా సర్కార్కు ఎదురుదెబ్బ. వీళ్ళు వస్తే రమ్మని చెప్పు, చదవమని చెప్పిరా. ఇక తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం ఒకటి లెటర్ పంపించేసింది టు తీన్మన్ మల్లన్న సింతపండు నవీన్ తీన్మన్ మల్లన్న అలియాస్ అని చెప్పేసి ఒక వార్త ఒకటి రాసిన లెటర్ రాసిండ్రు. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ టు యూ దట్ ద తెలంగాణ బీసీ ఉద్యోగ సంఘం హ్యాస్ రిజల్వ్డ్ ఇన్ దేర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 22/5/2024 to the candidate of Sri Chintapandu Naveen Kumar alias Thinman Mallanna seeking election to the Telangana State Legislative Council from composite Warangal, Kambam, Nalgonda graduate constituency అని చెప్పేసి రాసిన వీళ్ళు. ద cadre, the primary members of TBCUS would have the support his candidate అని చెప్పేసి ఒకటి లెటర్ రాసిండ్రు వాళ్ళు. ఎందుకంటే మేము తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం తరపున క్లియర్గా తీన్మాన్ మల్లన్నకు మద్దతు ఇస్తూ ఉన్నాం. తర్వాత ఆయన గెలిపించుకునేందుకు మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అక్కడ ఉద్యోగ సంఘానికి సంబంధించి తర్వాత అందరికీ కూడా చెప్తా ఉన్నారు పట్టభద్రులకు. ఇక ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం, వ్యాపిస్తే దేశాన్ని నాశనం చేస్తుంది. మతతత్వం, బంధుప్రీతి, ఇండియా కూటమి వ్యాధులు 60 ఏళ్లుగా ఏమీ చేయని నన్ను నిలువరించేందుకు ఏకమయ్యారని చెప్పేసి యూపీ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఈ నెల 29-30న ధర్నా చేస్తాం, గద్దెల ప్రాంగణానికి తాళం వేస్తాం. వరంగల్ ధార్మిక భవన స్థలం విషయంలో పూజారులు, దేవాదాయ శాఖ వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందంట. 1993లో 1000 గజాల స్థలం కేటాయించిండ్రని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ ఏది సమ్మక్క సారక్కకు సంబంధించి. ఇక మళ్ళీ టోల్ మోత దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి అమలు అంట. హైదరాబాద్ విజయవాడ హైవేపై 3 ప్లాజాలు, ఒక్కో టోల్ ప్లాజా నుంచి నిత్యం 30,000కు పైగా వాహనాలు, 5% మేర పెరిగిపోయిన టోల్ ఛార్జీలు ప్రకటించిన NHAI అని చెప్పేసి అధికారుల నుంచి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది చూసుకుంటే నేటి మాట. ఎర్రటి ఎండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న ఓ మల్లన్న ఒక్కసారి గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీగాక ఆత్మహత్య చేసుకున్న రైతన్న కుటుంబాలను పరామర్శించిరా. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తే ఆ బాధను భరించలేక బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కసారి ఓదార్చిరా. అట్లనే ఇప్పటి వరకు న్యాయం జరగని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు భరోసానిచ్చిన కేసీఆర్ సర్కార్ కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడితే అన్యాయంగా భూములు కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న భూ నిర్వాసితులకు ఓ ధైర్యం చెప్పిరా. ఊరుకు 100 పంచాయతీలకు తెలడేపిన ధరణి సమస్యల్లో నలిగిపోతున్న జనం కండ్లల్లో కన్నీళ్లను తుడిచిరా. మధ్యాహ్న భోజనంలో పురుగులన్నంతో కడుపును నింపుకుంటున్న పేద విద్యార్థులను గుండెలకు హత్తుకొనిరా. బాతాల పోషెట్టి 315 జీవో తెచ్చి భార్యాభర్తలను ఎడబాపితే అరిగోసపడుతున్న ఆ కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకొనిరా. పట్టభద్రుల ఎన్నికల్లో నీకు ఓటేయాలంటే అదృష్టం ఉండాలి మల్లన్న అని చెప్పేసి, నీకు ఓటేయాలంటే అదృష్టం కావాలని చెప్పేసి పెద్దపల్లి రాజన్ రాసిండు. అంటే వీళ్ళందరినీ కూడా కలిసిరా, వాళ్ళందరూ కూడా గోసపడ్డరు, బాధపడ్డరు. కాబట్టి వాళ్ళందరిని ఒక్కసారి పరామర్శించిరా మల్లన్న అని చెప్పేసి నేటి మాట రాసిండు. మన మల్లన్నకు భువనగిరి బార్ అసోసియేషన్ మద్దతు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న వాళ్ళు మద్దతు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ను మట్టి కల్పించాలని చెప్పేసి ఒక వార్త. వికలాంగ పట్టభద్రులు తీన్మాన్ మల్లన్నకి ఓటేస్తా ఉన్నారు. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. మేడారంలో ప్రత్యేక పూజలు. అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్. 2 వారాల పాటు వీసా క్యాన్సర్ అంట పొడిగింపు. విద్యార్థుల వినతి మేరకు
అమెరికన్ కాన్సులేట్ జనరల్ నిర్ణయించింది. ఇక ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దామని చెప్పేసి ఒక వార్త. ఇది 1 పేజ్ ఫుల్ పేజెస్ లేనట్టున్నాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశాపత్రిక చూద్దాం. నేడు ఎడ్సెట్ 2 సెషన్ల నిర్వహణ 79 కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సీట్ గురించి సంబంధించి అంటే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి అర్హతకు సంబంధించి ఉంటుంది కదా, అది రాస్తా ఉన్నదంట. రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. బెంగళూరు ఇంటికి ఎలిమినేటర్లో రాజస్థాన్ విక్టరీ. అవేష్ ఖాన్, అశ్విన్ ధాటికి తడబడిన ఆర్సీబీ బ్యాటర్లు అని చెప్పేసి ఒక వార్త. ఛేదనలో జైస్వాల్, రియాన్ పరాగ్, ఇక హెట్మేయర్ కీలక ఇన్నింగ్స్. క్వాలిఫైయర్ 2లో హైదరాబాద్తో షాండస్ జట్టు డి అంటే డి అంటుందంట. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు బార్కోడ్తో కొత్తగా జారీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తూ ఉంది. టీఎస్ స్థానంలో టీజీగా మార్పు. సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఈజీ యాక్సెసింగ్ చేసేలా రూపకల్పన. ఎన్నికల కోడ్ ముగిశాక జారీ చేసేలా ప్రణాళిక. కొత్త దరఖాస్తుల అప్రూవల్ పైన సందిగ్ధత ఉంది. ఆరోగ్యశ్రీకి స్పెషల్ కార్డులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. తెలంగాణ స్టేట్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆహార భద్రతా కార్డుల డిజైన్ను మార్చేందుకు కూడా కసరత్తు చేస్తూ ఉందంట. ప్రత్యేకంగా ఇప్పుడు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఒక్కటి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి కాక. ఆశపడి తింటే ఆసుపత్రికే. కుళ్ళిన మాంసంతో కమ్మని భోజనం. కుళ్ళిన మాంసంతో కమ్మని భోజనం అంట. చిన్న రెస్టారెంట్లతో పాటు ప్రముఖ హోటళ్లలోనూ ఇదే తంతు. టాస్క్ ఫోర్స్ బృందం దాడులతో వెలుగులోకి. ఇటీవల గోకుల్ చాట్, తర్వాత పిస్తా హౌస్, కరాచీ బేకరీతో పాటు కృతంగా చట్నీస్ హోటళ్లలో తనిఖీలు నిర్వహించిండ్రు. కల్తీ, నాణ్యత లేని కుళ్ళిన ఆహారం గుర్తించిండ్రు. మొత్తంగా 24 హోటళ్లపై కేసులు నమోదు చేసిండ్రు. ఎట్లుందట, మొత్తం ఆగమాగం ఉందట కథ. అది పురుగులు పట్టినాయి, తర్వాత రకరకాలుగా ఉన్నాయి. మొన్నటి 4-5 రోజుల క్రితం చికెను మటను ఆడ ఫ్రిడ్జ్లలో పెట్టి తీసుకొచ్చి అవే ఇట్లని గోలిస్తే సూపర్ అని చెప్పేసి ఇంత అల్లం వెల్లుల్లి వేసి ఇంత మసాలా కొట్టి మంచిగా వేడివేడి తీసుకొస్తే కథమిగా సూపర్ వాసన కథ కార్ఖాన ఉంటుంది. కానీ ఆరోగ్యం మాత్రం నాశనం అవుతుంది. ఇక ఆర్టీఓ ఆఫీసుకు వెళ్ళకున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త రూల్ గెజెట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. ఇకపై డ్రైవింగ్ స్కూళ్లలో టెస్టులు, ఆ సర్టిఫికెట్ ఆధారంగా లైసెన్స్ అట్ట. మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెప్పేసి ఇక్కడ రాలేదని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. 14 రోజుల రిమాండ్. ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు విధింపు. చెంచల్గూడ జైలుకు తరలింపు. 3 నెలల ముందు నుంచే ఏసీబీ రెక్కి నిర్వహించింది. ఆయనపై ఇన్స్పెక్టర్ ఫిర్యాదు. ఏసీపీతో ఓ డీసీపీ, తర్వాత డిఎస్పీకి సైతం లావాదేవీలు ఉన్నాయంట. ఇవాళ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేసింది అక్కడ కోల్కతా హైకోర్టు. 2010 తర్వాత జారీ చేసినవి మొత్తం. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. 1993 చట్టం ప్రకారం కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయండి. అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక భట్టికి ప్రయారిటీ. ఒడిశా, పంజాబ్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు. పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఇక సీఎం రేవంత్ తరహాలోనే ప్రాధాన్యం. కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ. పార్టీలో సర్కిల్లో ఆయనది కీ రోల్ అంట. సర్కార్లో కీ రోల్ ఆయనది. ఇక భట్టి విక్రమార్కు దగ్గరయ్యేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సైతం పార్టీ అధిష్టానం ప్రయారిటీ ఇస్తుంది. ఆయనకు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన బిజీగా ఉంటున్నారు. భట్టికి స్పెషల్గా 2 రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో పాటు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో ఇక పార్టీలో సర్కార్లో ఆయనది కీ రోల్ కావడంతో పలువురు నేతలు భట్టికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే. ఇది పార్టీకి ప్రతిష్టాత్మకం. 3 జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించిండు. తిరుమలలో తెలంగాణ భవనాలు, కొండపై సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తాం. ఏపీ కొత్త సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పేసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి అంటే నిన్న 100% ఇక్కడ తీర్మానాలను గెలిపించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. పార్టీ నేతలు, కార్యకర్తలు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ముందు కులగణన చేయండి, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు. కాంగ్రెస్ నేతల నుంచి అధిష్టానానికి డిమాండ్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలని ప్రెజర్ ఉంటా ఉందట. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన
తర్వాత డైలమాలో సర్కార్ ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ జూన్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి గతంలో సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు కులగణన చేసిన తర్వాత అంటే ఇవి ఎన్నికలు పెడితే బాగుంటుంది. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు అయినా కానీ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఇక్కడ కార్పొరేషన్లకు సంబంధించి అవి పెడితే బాగుంటుందని చెప్తా ఉన్నారంట. ఎందుకనంటే ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలి. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అందరికీ కూడా మంచి జరగాలి. తర్వాత దానికోసం అని చెప్పేసి ఇది కులగణన చేసిన తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నారంట. మేడిగడ్డకు పరీక్షలు నాన్ డిస్ట్రాక్టివ్ జియోఫిజికల్ తర్వాత జియోటెక్నికల్ టెస్టులు పూణేకు చెందిన టీం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. నిర్మాణ ప్రతిష్టత పైన అంచనాలున్నాయి. 7వ బ్లాక్లో ప్రత్యేక పరిశీలన, గేట్లు ఎత్తే విషయంలో అధికారులకు సూచనలు, అన్నారం బ్యారేజీ సైతం సందర్శన, నేడు ఇరిగేషన్ ఆఫీసర్లతో సెంట్రల్ టీం మీటింగ్ ఉంటుంది. ఇక వల్లభనేని అనిల్ అరెస్ట్, చిత్రపురి కాలనీ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు, ఒక్కో ఇంటిని ముగ్గురికి కేటాయించారని ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. ఇక స్వతంత్ర దేశంగా పాలస్తీనా, నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ సంచలన నిర్ణయం. ఈ నెల 28 నుంచి అధికారికంగా గుర్తింపు. భగ్గుమన్న ఇజ్రాయెల్, 3 దేశాల నుంచి రాయబారులని వెనక్కి తీసుకుంది ఇజ్రాయెల్. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఆకాంక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున వసతి గృహం, కళ్యాణ మండపం ఏర్పాటు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మనవడి పుట్టెంట్రుకల మొక్కు చెల్లింపు. ఇక టార్గెట్గా అటాక్స్, అక్రమార్కుల వేటలో వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ చెల్లింపులపైనే ప్రధాన దృష్టి పెడతా ఉందట. సర్కార్ ఆమ్దాని పెంచడంపై స్పెషల్ ఫోకస్, జాబితా రూపకల్పనలో అధికారుల తలమునకలు, ఇంటి దొంగలపై అంతర్గత విచారణకు వ్యూహాత్మక అడుగులు. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్న నివేదిక, ఎన్నికల కోడ్ ముగిశాక రంగంలోకి అధికారులు. ఇక కాజాల కోసం బాలకృష్ణ అని చెప్పేసి సైన్మా పేజీలో ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమాత్యుడు ఆదేశించాడు, అంచనా పెరిగింది. 343.35 కోట్ల రూపాయల ప్రాజెక్టును 550 కోట్ల రూపాయలకు పెంచిన వైనం. భూసేకరణ పూర్తి చేయని ప్రభుత్వం, కాలపరిమితిని పెంచాలనే ప్రతిపాదనను తిరస్కరణ. ఇప్పటికే పూర్తయిన 106.42 కోట్ల రూపాయల పనులు, 20 కోట్లకు ఇంకా పూర్తిగానే బిల్లులు. కాంట్రాక్టు రద్దు చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఎస్ఎల్బీసీకి సంబంధించి. ఆ సర్టిఫికెట్లు చెల్లవు, బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ ధృవపత్రాలు రద్దు, కోర్టు తీర్పును అంగీకరించలేదన్న మమతా బెనర్జీ. రుణమాఫీపై కాంగ్రెస్ దగ, 100 రోజుల్లో రుణమాఫీ ఎక్కడ, బోనస్ సన్నవడ్లకే ఇస్తామంటోంది. కౌలుదారులకు, రైతులకు భరోసా వస్తలేదని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక ఇస్నాపూర్లో పిన్నెల్లి అరెస్ట్, మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది ఏపీకి సంబంధించి. ఇక ఏసీపీ ఉమామహేశ్వరరావు చెంచల్గూడ జైలుకి వెళ్ళిపోయాడు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల రూపాయలంట. ఏసీపీ డైరీలో ఉన్న పేర్లపై ఏసీబీ నజరేసింది. సిసిఎస్కు క్యూ కట్టిన బాధితులు చూసుకో. ఇంకా చాలా మంది వస్తున్నాడు బయటకు. 2 నుంచి టోల్ మోత ఛార్జీలు 5% పెంచనున్న ఎన్హెచ్ఏఐ. జాగ్రత్తగా మాట్లాడండి, బీజేపీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ వార్నింగ్. మత విద్వేషాలు సృష్టించేలా ప్రచారం చేయొద్దని హితవు పలికింది. ఇక పర్సెంటేజీ చెల్లిస్తేనే బొమ్మ పడేది. ఇక బెనిఫిట్ షోలు, అదనపు వాటలు ఉండవు. తెలంగాణ ఎగ్జిబిటర్ల కొత్త నిర్ణయాలు. మేడిగడ్డకు సిడబ్ల్యూసీ బృందం, ప్రాజెక్టును పరిశీలించిన నిపుణులు. మేడిగడ్డ బ్యారేజ్పై ఇదంతా కూడా వెళ్ళి పరిశీలిస్తూ ఉందంట. ఇది దిశలో ఉన్నటువంటి విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అంగట్లో అమ్మకానికి ఆడబిడ్డ ఖరీదు 4,50,000 రూపాయలంట. ఆర్ఎంపీ సహా మరో 3 అరెస్ట్ చేసిండ్రు. చూసుకో. ఇక ఆడబిడ్డ పుట్టిందని చెప్పేసి అమ్మేస్తా ఉన్నారంట. 4,50,000 రూపాయలకు కొన్నారంట. మూడోసారి మోడీనే ప్రధాని. భారత్ అతిపెద్ద ధార్మిక శక్తిగా ఎదుగుదల. బీజేపీ 305 సీట్లు గెలుచుకుంటుంది. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ అంచనా వేస్తున్నారు. ఇక గాడి తప్పుతున్న ప్రచారం, ప్రధాన పార్టీల తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. ఇక ఆజ్ కీ బాత్ అభిమాన పాఠకులకు ఓ విజ్ఞప్తి. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ఆజ్ కీ బాత్ రాయాలనుకునేవారు అర్థవంతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా రాసి పంపగలరు. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వాటిని మాత్రమే ప్రచురిస్తామని చెప్పేసి అక్కడ మేనేజ్మెంట్ చెప్తా ఉంది. ఇక ఆజ్ కీ బాత్ చూసుకుంటే, రైతన్నకు పండుగ దినం మృగశిర కార్తె రానే వచ్చింది.
అయితే ఓ రైతన్న, ఈ నకిలీ విత్తనాలు అమ్మేటోళ్లతో జర భద్రం. రైతను నిండా ముంచేందుకు ప్రభుత్వ అధికారులు అండదండలతో నకిలీగాళ్ళు బాగానే జమైనరంట. ఓ రైతన్నా, నువ్వు జర పైలమాన్, నిన్ను ఏ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పేపర్ ప్రకటనలకే సరిపాయాయి. అధికారుల మాటలు కఠిన చర్యలు అనేది వాళ్ళ మాటలు చెందుకే వాళ్ళని నమ్మి ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు కొని నష్టపోవద్దు. ఓ రైతన్నలారా, ఆ నకిలీగాళ్లతో జర జాగ్రత్త. ప్రభుత్వం గుర్తింపు షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయండి రైతులారా అని చెప్పేసి నాగిరెడ్డి కేరళ అంటా ఉన్నాడు. మొత్తం నకిలీ విత్తనాలు వేసేసి మొత్తం నష్టపోతారు పంట. అటువంటి వాళ్ళని తీసుకుపోయి లోపలేసి పడేశారు ఒక్కొక్కరిని కొడుకుని. నకిలీ విత్తనాలు అమ్మేటోడిని తయారు చేసినోడు కూడా. విపక్ష కూటమి క్యాన్సర్ కన్నా డేంజర్. విపక్షాలకు అధికారం ఇస్తే జన్ధన్ ఖాతాలు కట్, మీ నగదును బదిలీ చేసుకుంటాయని చెప్పేసి యూపీ ప్రచారంలో ప్రధాని మోడీ హెచ్చరిక. ఇక 6 నెలల్లో 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలంట. నీ దాలుగా వాడు ఏ మాటలు మాట్లాడుతుండో అర్థమైతలేదు. రామన్న పిచ్చి అవుతుంది మొత్తం. బీఆర్ఎస్ చేసిన పనులు చెప్పుకోలేక ఓడాం. ఏం పనులు చేసింది? లంగ పనులని చేసినాం, ఇసుక దందాలు చేసినాం, భూములు కబ్జా పెట్టినాం, తర్వాత 6 లక్షల ఎకరాల భూమిని అటవీ భూమిని మాయం చేసినాం, ఇంకా తర్వాత మొత్తం అన్ని విద్యా వ్యవస్థని వైద్యాన్ని అందరూ కూడా నాశనం చేసినామని చెప్పుకోలేక అట్లయినా నువ్వు ఏదో మొత్తం ఇంకా భ్రమలలో బతుకుతున్నాడు. ఇంకా పోతలేదు. ఇంకా మొదటిసారి మోసపోతే సరే, ఇక మళ్ళీ మోసపోతే తప్పేనట. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపాటు. నీ రుణమాఫీ సలహా నీ రుణమాఫీ నేనే చేయలేరు నాయన. చేస్తా అంటే ₹1,00,000 చేస్తా అంటే 2018 వరకు చేస్తా అంటే అవి 2023 ఎలక్షన్లు అయ్యేదాకా కూడా దగ్గర అయ్యేదాకా కూడా కాకపోయాయి. అది కూడా ₹2,00,000 ఉన్నాయి, ₹2,50,000. ₹1,00,000 రుణమాఫీ చేసి ఇంకా ₹1,50,000 ఆడినేవంటే మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇక బోనస్ పేరుతో మోసం, వడ్లు కొనేందుకు ఎందుకు జాప్యం? హామీ మేరకు అన్ని రకాల వడ్లు కొనాల్సిందే, ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధంగా ఉండాలి. మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక కోట్లలో అక్రమాస్తులు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్. చించలగూడ జైలుకు తరలించిన పోలీసులు. సోదాల్లో 500 కోట్ల రూపాయల కట్టలున్నాయంట. ఆభరణాలు ఇవన్నీ 17 తులాల బంగారం అంతా కూడా ఉందంట లెక్క. బానే. మమతా సర్కార్కు భారీ షాక్. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తీర్పు అంగీకరించమన్న దీది. నా జోలికి వస్తే మీ ఉద్యోగాలు పోతాయి. వైద్య అధికారులకు బెదిరింపులకు పాల్పడుతున్న సుప్రజ హాస్పిటల్ యాజమాన్యం అని చెప్పేసి ఒక వార్త. ఎన్నికలప్పుడే పీఓకే గుర్తుకు వస్తుంది. మోడీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్ల ఘటన. బీజేపీపై తీరుపై మండిపడ్డ అస్సుద్దీన్ ఓవైసీ అని ఒక వార్త. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ద్రవ్యలోటు 49,000 కోట్లు. గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2.59 లక్షల కోట్ల రూపాయలు. వచ్చింది 2.18 లక్షల కోట్లు. ఇందులో అప్పులు 49,000 కోట్ల రూపాయలనేంట. లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ. వ్యయ లక్ష్యం 2.49 లక్షల కోట్లు. వెచ్చించింది 2.11 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలకు తర్జన భర్జన. మొదటి నుంచి ఉన్న టీంను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇప్పటికీ శ్రీకారం చుట్టని నీటిపారుదల శాఖ అధికారులట. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి కృషి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. శ్రీవారి ఆలయం ఎదుట మనవడితో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కుమార్తె నైమిష, అల్లుడు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు. ఇక పిన్నెల్లి పరారు. హైదరాబాద్ సమీపంలో రుద్రారంలో వద్ద కారు దొరికిందట. మరి మనిషి దొరుకుతలేడట. ఇక రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్. రామకొండ నుంచి మనుగురు వరకంట 207.80 కిలోమీటర్లు రైల్వే లైన్ అంట. నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ. 4 జిల్లాల పరిధిలో భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక ముస్లింల ఓబీసీ హోదా రద్దు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్టవిరుద్ధం. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. వాటిని ఓటు బ్యాంకుగా పరిగణించాలని వ్యాఖ్య. ఇక తీర్పును ఆమోదించేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటుంది. అక్కడ ఈమెమంటుంది? ఇక దావఖానకు కరెంటు కోతలు అని చెప్పేసి కరెంటు లేనప్పుడు తీసి ఇట్లా కొడతారు అన్నట్టు. తెలంగాణలో కాంగ్రెస్ చీకటి చూసుకో. ఇక వెలుగంట ఈ కథ సల్లగుండా. సన్నాలంటే ఏవి, ఏ రకం వడ్లు, బోనసులు అని చెప్పేసి. సన్న రకం అంటే ఏదో తెలియదట. మరి ఏం తెలుసు? భార్య ముందే భర్తపై మహిళా ఎస్ఐ దౌర్జన్యం అని చెప్పేసి ఒక వార్త.
ఒక్కో బిడ్డపై 75 లక్షల రూపాయలంట. కాన్పు నుంచి డిగ్రీ వరకు ఒక్కో సంతానంపై భారతీయుల ఖర్చు ఇది. ఇక బీసీ సంఘాల మెరుపు ధర్నా అని చెప్పేసి ఒక వార్త, ఆదాని నయా బుగ్గు కహాని ఒక వార్త. ఇవన్నీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డది. కేసీఆర్ ఆదేశాలతోటి వర్షాలు వస్తాయని చెప్తారు. ఇక కావాలంటే కేసీఆర్ వాన కొట్టమని చెప్పిండు, అందుకే వానలు వస్తాయని కూడా చెప్తుంది. ఈమె ఏం చెప్పమంటే అది చెప్తుంది. ఎట్లుంటుంది లెక్క. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, ఇట్లా అయిపోయింది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి